गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पुन्नालवंशकलशाम्बुधिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमान्तरतो नमामि। श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंडरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 264వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, ధారుని కొంత జరించి విచారించితి గాని ఈ విచారము నేనెవరలు చెప్పగ వినలేదు. అరయా మీ నోట విన్నా అయ్యా గురుమూర్తి, నాతరామానుతి జయ్యా మీ కీర్తి. సరసనయన పురారి నీరజ బృందారక ముకులైన నేరారు మిమోదలియా అయ్యా గురుమూర్తి, నాతరామా నుతి జయ్యా మీ కీర్తి. ఈ కందార్థము గురు స్తవము అనేటువంటి ఒక శీర్షికలో 2వ కందార్థము. అంటే గురుమూర్తిని శిష్యుడు ఇక్కడ స్తుతింపజేస్తున్నాడు, పొగుడుకుంటున్నాడు, తన గురువుని తాను ధ్యానం చేసుకుంటున్నాడు. ఏమని అంటే, ధారుని కొంత జరించి విచారించితి గాని ఈ విచారము నేనెవరలు చెప్పగ వినలేదు అని అంటున్నాడు. అయ్యా గురుమూర్తి, ఓ సద్గురు స్వామి, ధారిని కొంత చరించి విచారించితి గాని ఈ విచారము ఎవరలు చెప్పగా వినలేదు. కాబట్టి ధారుని ఈ భూమండలమునందు, ఈ ప్రపంచమునందు ఎంతోమంది ఎన్నో ప్రాంతములు తిరిగి తిరిగి ఎంతోమంది గురువులను ఈ జనన మరణ భ్రాంతి రహిత విధానము చేకూర్చుటకు నేను ఎన్నో ప్రాంతములలో ఉన్నటువంటి ఎంతోమంది గురువుల చే విన్నాను. కానీ వారు చెప్పేటువంటి బోధలు ఏవైతే ఉన్నావో ఆ బోధ నా మనసుకు పట్టలేదు స్వామి. కాబట్టి మీరు చెప్పినటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధ అరటిపండు ఒలసి నోట్లో పెట్టినట్లు మీ బోధ మరి చాలా మధురముగా నున్నది. కానీ ఇతరులు చెప్పినటువంటి బోధలు ఏవైతే ఉన్నావో అవి కొబ్బరికాయను తిన్నట్లు ఉన్నవి. అంటే మీ బోధ ద్రాక్ష పండు కదా, అది నోట్లో వేస్తే ఎలా కరిగిపోతుందో ఆ విధముగా ఇక్కడ ఆ ద్రాక్ష పండు వలె ఆ ఒక బోధని నా హృదయ మస్తికమందు మీరు నోట్లో వేసి మరి ఆ బోధనంతా ఇమిడ్చినారు. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క 3 పాకములు చెప్పినారు పెద్దలు. ఏమని అంటే, కదలీ పాకము, ద్రాక్ష పాకము, నారికేల పాకము అని 3 రకములుగా చెప్పినారు. అంటే కదలీ పాకము అంటే అరటిపండు. అంటే అరటిపండు ఆ తొక్క తీసుకొని మనం తింటాము కదా, ఆ విధముగా ఒలిసి నోట్లో పెట్టినట్లు మీ బోధ ఉంది.
ద్రాక్షపాకము అంటే అది ఒలవడం అవసరం లేదు కదా. పండ్లు నోట్లో వేస్తే దాని ఎంత మధురముగా ఉంటుందో, అది హాయిగా ఉంటుందో, ఆ విధముగా మీ బోధ ద్రాక్ష పండులాగా నోట్లో వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత మధురముగా, అంత హాయిగా నిచ్చింది స్వామి. మరి నారికేల పాకము అంటే అది కొట్టుకోవాలి, దాన్ని తీయాలి, తినాలి. అంటే ఎంత కష్టం అది. అంటే ఇతర బోధలు ఏవైతే ఉన్నావో, ఇతర గురువులు చెప్పినటువంటి ఆ బోధలు ఎలా ఉన్నవి అంటే, అవి నారికేల పాకం అంటే కొబ్బరికాయ తీసుకొని ఎంత కష్టపడి తింటే దాని యొక్క అనుభూతి పొందుతామో అంత కష్టముగా వారి బోధలు ఉన్నవి. కాబట్టి మరి ఆ విధముగా నేను మరి ఎంతోమంది గురువులను విచారించి చూడగా నాకు భ్రాంతి రహితమైనటువంటిది నివారణము కాలేదు. కాబట్టి మీ బోధ ఎప్పుడైతే నేను గ్రహించినానో, విన్నానో, మీ పాదములు ఆశ్రయించినానో, మిమ్ముల చేరినానో, మీ బోధ విన్నానో, అప్పుడే నా యొక్క మనస్సుకు అతుక చేసినారు ఈ యొక్క పరిపూర్ణ బోధను. కాబట్టి నాకు ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి మీ బోధ వలననే లేకపోయింది స్వామి అని చెప్పి ఇక్కడ గురుమూర్తిని పొగుడుకుంటున్నాడు శిష్యుడు. కాబట్టి ధారుని కొంత జరి నుంచి విచారించితి గాని ఈ విచారము నేనెవ్వరలు చెప్పగ వినలేదు, అరయ మీ నోట విన్నా అయ్యా గురుమూర్తి. నా తరమానుతి జయ మీ కీర్తి, సరస నయన పురారి నీరజ బృందారక ముకులైన నేరారు మిమోదెలియా అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ విధముగా మరి విచారించితే జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు ఈ మార్గమును గూర్చి విచారించగా ఈ పరిపూర్ణ బోధనంతా కూడా నేను జిజ్ఞాసతో కూడినటువంటి నేను ఎవరులు చెప్పగా వినలేదు, ఇతరులు చర్చించుకొనుచుండగా నేను వినలేదు, వారి యొక్క బోధలు విన్నా నాకు అది స్పష్టము కాలేదు. అరయా మీ నోట విన్నాను, నా తరమా నుతి జయ మీ కీర్తి. కాబట్టి మీ ద్వారానే ఈ భావమును వినగలుగుచున్నాను స్వామి. నా తరమా నుతి జయ మీ కీర్తి, మీ గొప్పతనము, విశిష్టత, మీ సామర్థ్యమును ప్రశంసించుట నాకు సఖ్యము కాదు. కాబట్టి సారాసనయన అని అంటున్నాడు ఇక్కడ. సారాసనయన అంటే కమలనేత్రుడు, కమలాక్షుడు అంటే ఎవరు ఇక్కడ అంటే విష్ణుమూర్తి. కాబట్టి విశాలమైన పద్మముల వంటి నేత్రములు గలవాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి కూడా మిమ్ములని నుతి చేయుటకు, స్తుతించుటకు ఆ విష్ణుమూర్తికి కూడా తరము కాదు. పురారి అని అంటే త్రిపురాంతకుడైనటువంటి పరమేశ్వరుడు. అంటే త్రిపురాంతకుడిని సంహరించినటువంటి పరమేశ్వరునికి కూడా మరి మిమ్మల పొగడుటకు వశము కాదు. అంటే నీరజ అంటే కమలోద్భవుడు. నీటి నుండి నీరజ అంటే కమలము, ఆ కమలము నుండి ఉద్భవించినటువంటి వాడు కమలోద్భవుడు. కాబట్టి ఆ కమలోద్భవుడైనటువంటి బ్రహ్మదేవునికి కూడా మిమ్ములని పొగడటానికి, స్తుతి చేయటానికి వారి తరము కాదు అన్నప్పుడు త్రిమూర్తులకే తరము కాదు. కాబట్టి మరి బృందారక ముకులైన నేరాలు మేము తెలియా అంటే దేవేంద్రాది దేవతలు, ఇంకా దేవేంద్రాది మొదలగు దేవతలందరూ ఉన్నారు కదా, 133 కోట్ల దేవతలకు కూడా మిమ్ముల మరి స్తుతి చేయుటకు, మరి పొగడుటకు వశము కాదు. కాబట్టి మరి వారికి వశము కాదు అన్నప్పుడు నేనెంత వాడను స్వామి మిమ్ముల స్తుతించుటకు? మరి హరిహర బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాదు. అట్టిది సామాన్యుడనైన నా వంటి వానికి అసలే సాధ్యము కాదు. కాబట్టి మిమ్మల్ని పొగడ నా వశమవుతుందా స్వామి? మీరంతటి సామర్థ్యత కలిగినటువంటి పరిపూర్ణ భావజ్ఞులు, అచల ఋషులు. మరి ఆ అచల ఋషులు కాబట్టి మీరు ఈ ప్రపంచములో మీకన్నా గొప్ప అయినటువంటి గురువు ఈ ప్రపంచములో లేనే లేడు. కాబట్టి నేను ఎంతోమంది గురువులను సందర్శించినాను, కాబట్టి వారి యొక్క బోధలు విన్నాను, కాబట్టి వారు చెప్పేటువంటి బోధలు
నారికేల పాకము లాంటివి. కాబట్టి మీ ఎప్పుడైతే నేను మిమ్మల్ని ఆశ్రయించి మీ బోధ విన్నానో, మీ బోధ ద్రాక్ష పాకము కదిలీ పాకము లాంటి మీ ప్రబోధ విని నేను జనన మరణ భ్రాంతి రహిత స్థితి నాకు చేకూర్చింది మీ ప్రబోధ వలనే స్వామి అని చెప్పి గురుమూర్తిని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, పూజించుకుంటున్నాడు, ధ్యానించుకుంటున్నాడు. ఇక్కడ మరి అయినటువంటి నిజ శిష్యుడు ఇట్లా గురుస్తవమును చేస్తూ ఉన్నాడని తెలియజేస్తూ, మరి అలాంటి సద్గురుమూర్తి అచల ఋషి అచల సాంప్రదాయ పరంపరలో వచ్చినటువంటి శివరామ దీక్షిత పరంపరలో వచ్చినటువంటి మరి శివరామ దీక్షితులు, అప్పయ్య మంత్రి, పరశురామ సీతారామస్వామి, భాగవత కృష్ణ ప్రభువు, పీల్కాన శంకర ప్రభువు, పీల్కాన లక్ష్మణ ప్రభువు, మరి ఆ విధంగానే అవధూత వెంకటేశ్వర స్వామి, హనుమంత రాజయోగేంద్రుల వారు, దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారు, వారి ప్రియ శిష్య రత్నమైనటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ మద్గురువరిలోని మరి స్తుతించ మా వశమా కాదు కదా. సామాన్యుడు నేను స్వామి, మీరు అచల ఋషులు, అచల గురువులు, మరి అశరీర సార్వభౌములు, మిమ్ముల స్తుతి చేయుటకు నా తరము కాదు అని చెప్పి గురుమూర్తిని ధ్యానించుకుంటూ సేవించుకుంటూ పూజించుకుంటున్నామని తెలియజేస్తూ, ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు గురుమూర్తిని ఎలా ధ్యానించుకోవాలి, సేవించుకోవాలి, పూజించుకోవాలి, అంతటి అచల సార్వభౌములైనటువంటి మరి సద్గురుమూర్తిని ఎలా నీవు ఆరాధించుకోవాలని, ఏ విధముగా ఆరాధించాలనో మరి త్రిమూర్తులకు, ఇంద్రాది దేవతలకు మొదలగు 133 కోట్ల దేవతలకు కూడా వశము కాదు. కాబట్టి నీ వశమైనాడు సద్గురుమూర్తి. కాబట్టి వారికి వశము కాలేదు. మరి ఎవరికి వశమైనాడు? వాళ్ళకు తరము కాదన్నప్పుడు వాళ్ళు ఆరాధించటానికి, వాళ్ళు మరి ఇక్కడ స్తుతించటానికి, స్తవము చేయటానికి వారికి తరము కాదు అన్నప్పుడు మరి ఎవరికి తరమైంది అంటే నిజ శిష్యునికి. కాబట్టి సద్గురుమూర్తి నీ వశమైనాడు. కాబట్టి ఆ సద్గురుమూర్తిని ధ్యానించుకొని సేవించుకొని పూజించే భాగ్యము కేవలం ఈ మానవ జన్మలోనే దొరికింది. కాబట్టి ఎన్నో జన్మల పుణ్యఫల విశేషం వలన అచల ఋషి ఆశ్రయించి వారి పాదపద్మములను పూజించి సేవించుకునేటువంటి భాగ్యము మరి మనకు దొరికింది ఈ మానవ జన్మలో. కానీ మరి త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలకు అది సాధ్యమా అంటే కాదు. మళ్ళీ వాళ్ళు అచల ఋషిని చేరి మంత్రోపదేశము పొంది ఈ యొక్క నిజ ప్రబోధని, ఈ యొక్క శివరామ దీక్షిత అచల బోధని గ్రహించాలంటే, అచల బోధన గ్రహించాలంటే మళ్ళీ వాళ్ళు మానవ జన్మ ఎత్తి మళ్ళీ అలాంటి అచల ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక అచల ఋషి గురువరిలోని చేరవలే. కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫల విశేషం వలన మనకు ఈ యొక్క గురుమూర్తి దొరకడము, అచల ఋషి సాంప్రదాయము, అశరీర సాంప్రదాయము, అచల బోధ అశరీర సాంప్రదాయమైనటువంటి అచల సాంప్రదాయములో అశరీర గురువు శ్రీ అమలానంద పాటల పండరినాథ్ మద్గురువర్యులు దొరకడము మన పూర్వ పుణ్య విశేష భాగ్యం అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.